నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దశావతారాలకు మూలమైన శ్రీహరి స్వరూపం శ్రీ వాసుదేవ పెరుమాళ్ అవతారం. మందస జమీందార్లలో ఒకరైన శ్రీనివాస రాజమణి వార్ల చరిత్రతో ముడిపడి ఉన్న ఆలయమిది. తూర్పు కనుమల మహేంద్రగిరుల పాదభాగాన వెలిసిన అతి ప్రాచీన ఆలయంగా పేరుగాంచింది. మందస్మిత వదనార విందంతో ప్రజలకు ధైర్యాన్ని, జ్ఞానాన్ని బోధించడానికి అవతరించిన శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయమిది. నిత్యం వేద పండితుల గోష్ఠులతో శోభించే ఈ ధామం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలో నెలకొని ఉంది. ఇవాల్టి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాలను తిలకిద్దాం రండి. నమో నారాయణాయ. ఈ ఆలయం 14వ శతాబ్దం నాటిదిగా ఇక్కడ లభించిన రాత ప్రతుల ద్వారా తెలుస్తోంది. కాలక్రమంలో శిథిలం కావడంతో మందస సంస్థానాన్ని పాలించిన రాజపుత్ర వంశీయులలో ఒకరైన లక్ష్మణ్ రాజమణి రాజదేవ్ 1744వ సంవత్సరంలో పునః ప్రతిష్ఠించారని శిలాశాసనాల ద్వారా అవగతమవుతోంది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు దేవాదాయ శాఖ అనుమతితో ఈ శిథిలాలయాన్ని 2000 సంవత్సరం జూలై 7వ తేదీన దత్తత తీసుకుని జీర్ణోద్ధరణ కావించారు. నేడు దినదిన ప్రవర్ధమానమై వేలాది మంది భక్తులతో ఓ సుప్రసిద్ధ క్షేత్రంగా తీర్థయాత్రికులను ఆకర్షిస్తోంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తూర్పు కనుమలు మహేంద్రగిరుల పాదభాగాన వెలసిన అతి ప్రాచీన ఆలయమే శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయం. ప్రకృతి సౌందర్యం పరవశంగా వెల్లివిరిసిన ప్రశాంత వాతావరణంలో కోరిన కోర్కెలు ఈడేర్చే కొండంత దేవరగా శ్రీ వాసుదేవ పెరుమాళ్ నెలకొన్న దివ్య ప్రదేశమిది. చిన్నజీయర్ స్వామి గురువైన పెద్దజీయర్ స్వామివారు తెలికచర్ల కందాళై గోపాలాచార్య స్వామితో కలిసి ఈ ఆలయంలో రాజాస్థానం స్థానాచార్యులుగా ఉండే తెలికచర్ల కందాడై రామానుజాచార్య స్వామి వద్ద శ్రీభాష్యం అధ్యయనం చేశారని 1932 సంవత్సరం నాటి చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. మందసలో శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి తన గురువు వేదాలు అభ్యసించిన ఈ వాసుదేవ ఆలయ చరిత్రను గుర్తు చేసుకుని ఆలయ దుస్థితిని చూసి దేవాదాయ శాఖ అనుమతితో 2000 సంవత్సరం జూలై 7వ తేదీన దత్తత తీసుకుని శ్రీమద్ ఉభయ వేదాంతాచార్య పీఠం ద్వారా జీర్ణోద్ధరణ కావించారు. అల్లదిగో
ఈ ఆలయాన్ని సంప్రదాయ ఒడిషా శైలితో నిర్మించినట్లుగా కనిపిస్తుంది. పూరీ జగన్నాథస్వామి ఆలయ నిర్మాణ పోలికలు బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ క్షేత్ర నిర్మాణానికి ఒడిషాలో ప్రసిద్ధిగాంచిన కోణార్క్ ప్రాంతం నుంచి పిండిరాయిని తెప్పించి వినియోగించారు. సువిశాలమైన ముఖమంటపం, రాతిస్తంభ సభా మంటపాలు ముందుగా భక్తుల్ని ఆకట్టుకుంటాయి. గర్భాలయ ప్రాంగణం రాతితో నిర్మించడం వల్ల చల్లటి వాతావరణం తలపిస్తుంది. పూరీ జగన్నాథుని ఆలయంపై ఏర్పాటైనట్లే ఇక్కడి ఆలయం లోపల వెలుపల ప్రాచీన శిల్పాలలో జీవకళ ఉట్టిపడుతూ భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. మందసలోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయ ఆవిర్భావానికి సంబంధించి ఓ కథనం ప్రచారంలో ఉంది. మందస జమీందార్లలో ఒకరైన శ్రీనివాస రాజమణి తన కోట చుట్టూ ప్రహారీ నిర్మాణం చేస్తుంటే పదే పదే కూలిపోతూ ఉండేది. నిర్మాణానికి ముందు నరబలి చేయకపోవడమే కారణమనుకున్నారు. రాజుగారికి తెలియకుండా మంత్రులు రాణితో రహస్య మంతనాలు జరిపి ఓ పేద బ్రాహ్మణుని బలికి ఒప్పించారు. ఆ తరువాత అతని కుటుంబ సంరక్షణ గురించి ఇచ్చిన హామీలు విస్మరించారు. దీంతో కారకులైన వారంతా ఒకరి తర్వాత ఒకరుగా అకాల మృత్యువాత పడ్డారు. ఈ పరిణామాలతో కలత చెందిన రాజుకి ఒకరోజు కలలో జరిగిన విషయం మొత్తం తెలిసింది. దీని పరిహారానికి కోట పరిధిలో దేవుడి ఆలయం ఏర్పాటు చేసి ఏటా బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తే దోషం తొలగుతుందని తలచి ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. పండిత గోష్ఠులు జరిపి కాంచీపురంలో శ్రీ వాసుదేవ స్వామి విగ్రహం చేయించి ఇక్కడ ప్రతిష్ఠించాడని ప్రజలు చెప్పుకునే కథనం. అంతటి విశిష్టమైన దివ్యక్షేత్రంలో గర్భాలయ మూర్తి శ్రీ వాసుదేవ పెరుమాళ్ సుందర మనోహర రూపాన్ని దర్శించుకుందాం రండి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. గర్భాలయంలో శ్రీ వాసుదేవ స్వామి భక్తజన హృదయాహ్లాద భరితంగా దర్శనమిస్తాడు. నారాయణ నారాయణ హరి హరి. స్థానక భంగిమలో సకలాలంకార శోభితంగా తలపాగను మరీ ధరించి స్వామి తేజరిల్లుతాడు. సబ్సే న్యారీ న్యారీ హరి హరి. తిరునామాలతో పుష్పాలతో రజతమయ మంటపంలో స్వామి జగన్మోహనాకారంగా భాసిల్లుతాడు. హరి హరి. భజమన్ నారాయణ నారాయణ హరి హరి. జయ జయ నారాయణ నారాయణ
श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। మందస శ్రీ వాసుదేవ పెరుమాళ్ళు చాలా సౌందర్య రాశి, సుందరమైన రూపం, అటువంటి చిరునవ్వు కలిగిన స్వామిని మనం దర్శించము. ఇది మా అనుభవం. लक्ष्मी नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि। శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయం అనేక మహిమాన్విత మందిరాలకు నిలయం. ఇక్కడ కొలువు తీరిన దేవీ దేవతలందరూ భక్తుల మనోకామనలను నెరవేరుస్తారని భక్తుల నమ్మిక. ఆ దేవతల కృపా కటాక్షాలకు పాత్రులవుదాం పదండి. అనంతరం భక్తులు సమీపాన్నే ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ గోదాదేవి ఆలయాలను దర్శించుకోవడానికి అడుగులు వేస్తారు. లక్ష్మీదేవి వరాల తల్లిగా, సకల కళల సౌభాగ్యవల్లిగా దర్శనమిస్తుంది. మణిమయ మకుటంతో, రత్నఖచిత ఆభరణాలతో, పుష్పమాలికలతో సన్మంగళకారిణిగా దర్శనమిస్తుంది. కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో బ్రోచే కరుణా సాగరి దయతో బ్రోచే కరుణా సాగరి. లక్ష్మీమాత మందిరానికి అభిముఖంగా శ్రీ గోదాదేవి కొలువుతీరి ఉంది. గర్భాలయంలో విష్ణు చిత్తు పెరియాళ్వార్ల ముద్దుబిడ్డ గోదాదేవి మహా సౌందర్య రాశిగా దర్శనమిస్తుంటుంది. అమ్మవారి పాదభాగాన ఆళ్వారుల ప్రతిమలు కొలువుతీరి ఉంటాయి. మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి ఎడమవైపున దక్షిణాభిముఖుడై దర్శనమిస్తున్న రామభక్త దాసాంజనేయ స్వామి ఏకశిలా ఫలకంపై కొలువుతీరి భక్తుల పూజలందుకుంటుంటాడు. దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. ప్రతి మంగళ, శనివారం రోజులలో భక్తులు పవనసుత హనుమాన్కి ప్రత్యేక పూజల్ని నిర్వహించుకుంటారు. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదే. పూరీ జగన్నాథుని ఆలయంపై ఏర్పాటైనట్లే ఇక్కడ ఆలయం లోపల వెలుపల ప్రాచీన శిల్పాలు జీవం ఉట్టిపడుతూ ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రాచీన నాగరికతను తెలిపే వివిధ భంగిమల్లో అమర్చిన రాతి బొమ్మలు సజీవమూర్తుల్లా అలరిస్తూ ఉంటాయి. ఈ శిల్పకళా వైభవాన్ని మనము తిలకిద్దాం. ఈ ఆలయ కుడ్యాలు అద్భుతమైన కళాఖండాలతో విశిష్ట శోభను సంతరించుకొని ఉంటాయి. సువిశాలమైన ఆలయ ప్రదక్షిణా పథం ద్వారా ఆలయ శోభను పరికిస్తూ ఆనందానుభూతిని భక్తులు పొందుతారు. మందసు శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో సంవత్సరం పొడవునా ఆరాధన కైంకర్యాలు శ్రీ వైష్ణవ ఆగమ రీతిలో నిర్వహిస్తారు. నిత్యం వేద పండితుల గోష్ఠులతో ఈ ఆలయం శోభిస్తూ ఉంటుంది.
ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున ఈ క్షేత్ర అభివృద్ధికి కారకులైన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అహోబిల రామానుజాచార్యులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రులవుతుంటారు. జ్ఞాన ప్రదాత అయిన శ్రీ వాసుదేవ పెరుమాళ్ దర్శనం సర్వశ్రేయోదాయకంగా భక్తులు భావించి తరిస్తారు. పూర్వం నుంచి స్వామి యొక్క హృదయంలోంచి కొంత కాంతి పుంజాలు వెదజల్లేవి అని ప్రతీతి. అటువంటి ఒక దివ్యమైనటువంటి భవ్యమైన క్షేత్రం మన మందస. ఈ గ్రామానికి మంజూష అని పేరుండేది. అటువంటి దివ్యస్థానంలో రాజు ఈ పెరుమాళను తీసుకురావడానికి కాంచీపురం నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. రోజు రాత్రిపూట మాత్రమే ఈ విగ్రహాలను తీసుకొచ్చి పగలంతా ఎక్కడ నదులున్నా చెరువులున్నా వాటిల్లో స్వామిని ఉంచి తీసుకొచ్చేవారు అని ఇక్కడ వారంతా చెప్తున్నారు. సాలగ్రామ శిల పరిపూర్ణంగా ఎక్కడ ముట్టుకున్నా చాలా చల్లగా ఉంటుంది. అటువంటి ప్రాచీనమైనటువంటి దివ్యాలయాన్ని చినజీయర్ స్వామివారు 1988వ సంవత్సరంలో వారి గురువు గారు ఇక్కడ చదువుకున్నారు. ఒకసారి ఈ గ్రామంలో దేవుణ్ణి చూడాలి అని వారు శ్రీకూర్మం పాదయాత్ర చేస్తూ స్వామివారి ఇక్కడికి రావడం జరిగిందట. ఇక్కడ ఈ ఆలయాన్ని ఇక్కడ భక్తుల ద్వారా నిర్మాణం చేసుకుని 2009 పెద్దజీయర్ స్వామివారి శతాబ్ది మహోత్సవాలను పురస్కరించుకొని వారికి కానుకగా ఈ భవ్యమైన ఆలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ చేశారు. హైదరాబాద్ నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి బస్సు ద్వారా చేరుకుని ఇచ్ఛాపురం వైపు వెళ్లే బస్సు ఎక్కి హరిపురంలో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందస క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇతర రాష్ట్రాల వారైతే రైళ్ల ద్వారా పలాస స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా మందసకు ఆర్టీసీ బస్ ద్వారా చేరుకోవచ్చు. జీవకోటి గమ్యం నారాయణ సాయుధ్యమని, నారాయణ సంస్మరణ శ్రేష్టమైన ధర్మమని, జీవుడు సకల బంధాల నుండి విముక్తి పొంది పరమపదాన్ని చేరడానికి అర్హుడవుతాడని శ్రీ విష్ణు సహస్రనామం చెబుతోంది. ఆ సహస్రనామాల మూర్తి శ్రీ వాసుదేవ పెరుమాళ్ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని మనసారా కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.